పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అతి తీవ్ర తుపాను వర్ధ ఉత్తర తమిళనాడు తీరం దిశగా ప్రయాణిస్తోంది. బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వర్ధ నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి తూర్పు దిశగా 330 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ దిశగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న వర్ధ చెన్నైకి దగ్గరగా రేపు మధ్యాహ్నం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపాను బలహీనపడి తుపానుగా మారనుంది. వర్ధ ప్రభావం కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్ధ తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వర్ధ తుపాను దృష్ట్యా కృష్ణపట్నం పోర్టులో 6 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 3 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లోనూ 2 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.